నీకెందుకు ఈ ఆస్తి అని తల్లిని అడిగేవాళ్ళు ఇవాళ మనం చూసుకుంటే సమాజంలో 190 మంది పిల్లలు ఉన్నారు. నీకెందుకు, మేము అన్నం పెడుతున్నాం కదా, మీకు షెల్టర్ ఉంది కదా, నీకు ఏమైనా కావాలంటే నేను కొనిస్తున్నాను కదా, నీకెందుకు అని అడిగే పిల్లలు 190 మంది ఉన్నారు. ఆ తల్లికి మనం ప్రొటెక్షన్ ఎట్లా ఇవ్వాలి? వెల్ఫేర్ అండ్ మెయింటెనెన్స్ ఆఫ్ సీనియర్ సిటిజన్షిప్ యాక్ట్ అని ఒకటి ఉంటుంది. ఈ యాక్ట్ ప్రకారము మదర్ కానీ, ఫాదర్ కానీ, తాతయ్య కానీ, నానమ్మ కానీ, అమ్మమ్మ కానీ, తాతయ్య కానీ ఎట్లా ఎందుకు చెప్తున్నా అట్లా అంటే, పిల్లలు ఎవరైతే 18 ఇయర్స్ దాటిపోయి 21 ఇయర్స్ దాటిపోయి కోటకు వచ్చేసి ఉద్యోగాలు చేసే మనవాళ్ళు మనవరాళ్ళు బతుకున్నా వాళ్ళు తాతయ్యని, అమ్మమ్మని, తాతయ్యని, నానమ్మని చూసుకోవాల్సిన బాధ్యత వాళ్ళ మీద ఉంది. ఎంతమంది తల్లిదండ్రులు ఇవాళ మనం మన పిల్లలకి మాట చెప్తున్నాము? అసలు చెప్తున్నామా? అసలు మనకు తెలుసా? మీరు ఆ స్టేజ్కి వెళ్ళిన తర్వాత తెలుస్తుంది. మీరు తాతమ్మలు నానమ్మలు అయిన తర్వాత తెలుస్తుంది మీకు ఎవరు అసలు మీ ఫేస్ చూడకుండా మీకు రూపాయి ఎప్పుడు అప్పుడు తెలుస్తుంది. అప్పుడు తెలిసే లోపు ఇంకేముంటుంది, పుణ్యకాలం కాస్త పోతుంది కదా.